అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీగా ఉండే అండ్ క్రిస్పీగా ఉండే గవ్వల రెసిపీని చూపించబోతున్నానండి. ఈ గవ్వలను వితౌట్ మైదాతో అలాగే వితౌట్ పాకంతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం ఇంట్లో ఎప్పుడైనా గవ్వలు చేసినప్పుడు బెల్లం పాకం పడుతూ ఉంటాం కదండి. సో ఈ రెసిపీలో బెల్లం పాకం పట్టాల్సిన అవసరమే లేదండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి. అంతేకాదండి, మనకు ఎప్పుడైనా గవ్వలు చేసినప్పుడు పాకం సరిగా రాకపోవడమో లేదంటే గవ్వలు మెత్తగా అయిపోవడమో ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా. సో అలాంటి ఇష్యూస్ ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ఈ గవ్వల్ని చేసేయచ్చండి. సో ఇంకెందుకు లేటు, ఈ టేస్టీ అయిన గవ్వల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు బెల్లాన్ని వేసుకోవాలండి. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి 1.5 కప్పు బెల్లం సరిపోతుందండి. ఇప్పుడు ఈ బెల్లంలో బెల్లం మునిగేటట్టు కాస్తని వేడి నీళ్ళు వేసుకోవాలండి. ఇలా వేడి నీళ్ళు వేయటం వల్ల బెల్లం అనేది మనకు ఈజీగా త్వరగా మెల్ట్ అయిపోతుందండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని అంతా ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే మనకు బెల్లం అనేది మెత్తబడుతుంది. స్పూన్తో కలుపుకోగానే ఈజీగా కరిగిపోతుందండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత బెల్లం అనేది మనకు పూర్తిగా కరిగిపోయింది కదండి. ఇప్పుడు ఈ వాటర్ని పక్కన పెట్టేసుకొని పిండిని కలుపుకుందామండి. వేరొక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలండి. గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండినైనా వాడొచ్చండి. సో మైదా హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండితో చేస్తున్నానండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వను అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకోవాలండి. చిటికెడు ఉప్పును కూడా వేసి బియ్యం పిండి, ఉప్మా రవ్వ, గోధుమ పిండి అన్నీ కలిసిపోయేటట్టు ఒకసారి మంచిగా కలుపుకుందామండి. పిండిలన్నీ కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకుందామండి. ఈ ఆయిల్ ఎందుకంటే పిండిలో వేయటానికండి. మీరు ఇక్కడ ఆయిల్ ప్లేస్లో బటర్నైనా వేసుకోవచ్చండి. ఇలా వేడి నూనెను వేయటం వల్ల మనకు గవ్వలు అనేవి గుల్లగా వస్తాయండి. చూడండి, ఆయిల్ హీట్ అవ్వగానే ఈ వేడి ఆయిల్ని పిండిలో వేసి పిండిని మొత్తం ఒకసారి కలుపుకుందామండి. ఆయిల్ వేయగానే వేడిగా ఉంటుంది కదండి. సో ముందు చేత్తో కాకుండా ఇలా స్పూన్తో కలుపుకున్న తర్వాత అప్పుడు చేత్తో మంచిగా కలుపుకోవాలండి. వేడి నూనెను వేసాం కదండి. సో పిండిలో అక్కడక్కడ ఉండలుగా అనిపిస్తుందండి. సో ఉండలేమి లేకుండా మంచిగా కలుపుకోవాలండి. కాస్త పిండిని తీసుకొని ఇలా ముద్దగా చేసుకుంటే ముద్దగా ఫామ్ అవ్వాలండి. సో అలా ఫామ్ అవ్వట్లేదు అనుకుంటే మీరు మరి కాస్త నూనెని యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి. చూడండి, నూనె మొత్తం ఇలా పిండిలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులో మనం ముందుగా బెల్లంని కరిగించుకున్నాం కదా. సో ఆ వాటర్ని ఈ పిండిలో వేసుకోవాలండి. వాటర్ మొత్తం ఒకేసారి కాకుండా కాస్త కొద్దిగా చూసుకుంటూ ఈ వాటర్ని వేసుకోవాలండి. మళ్ళీ ఒకేసారి వేసుకుంటే పిండి మొత్తం మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. అందుకనే కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలండి. ఇలా స్ట్రైనర్ పెట్టి వేసుకోవటం వల్ల మనకు బెల్లంలో చెత్త ఏదన్నా ఉన్నా పిండిలో డైరెక్ట్గా పడకుండా ఉంటుంది కదండి. సో అందుకనే స్ట్రైనర్ పెట్టి ఈ బెల్లం వాటర్ పిండిలో కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిని ఎలా కలుపుకుంటాం అలా ఈ పిండిని కలుపుకోవాలండి. ఒకవేళ మీరు కరిగించుకున్న బెల్లం వాటర్ పిండిని కలపడానికి సరిపోకపోతే మీరు మామూలు వాటర్నైనా యూస్ చేయొచ్చండి. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఈ బెల్లం వాటర్కి కరెక్ట్గా సరిపోయిందండి. సో చూడండి, బెల్లం వాటర్ మొత్తం వేసేసాను. ఇప్పుడు ఈ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఈ పిండిని కలుపుకోవడానికి వాటర్ కూడా మనకు కాస్త ఎక్కువే పడతాయండి. ఎందుకంటే ఇందులో ఉప్మా రవ్వను యాడ్ చేసాం కదా. ఉప్మా రవ్వ వాటర్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుందండి. అందుకనే వాటర్ని చూసుకొని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఇక్కడ పిండిని కలిపేసాం కదా. ఒక 1/2 అవర్ ఈ పిండిని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందామండి. 1/2 అవర్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఈ పిండిని అంతా ఒకసారి మంచిగా కలుపుకుందామండి. ఇలా పిండిని కలుపుకొని పక్కన పెట్టడం వల్ల మనకు పిండి అనేది చక్కగా నానుతుందండి. చూడండి, ఈ విధంగా పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం కదా. ఇప్పుడు గవ్వలను ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం ఈ పిండిని కొద్దిగా తీసుకుంటూ ఇలా చిన్న ఉండలుగా చేసుకోవాలండి.
పిండిని ఉండలుగా చేసేటప్పుడు మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ కంటే కాస్త చిన్నగానే ఉండలుగా చేసుకోండి. చూడండి, పిండిని మొత్తం ఈ విధంగా ఉండలుగా చేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటికి గవ్వలుగా ప్రిపేర్ చేసుకోవడమేనండి. గవ్వల పీట తీసుకొని దానికి ముందుగా కాస్త నూనెను అప్లై చేసుకోవాలండి. ఇలా నూనెను వేయటం వల్ల మనకు గవ్వలు అనేవి గవ్వల పీటకు అతుక్కోకుండా ఈజీగా వస్తాయండి. ఒకవేళ మీ దగ్గర గవ్వల పీట లేకుంటే ఫోర్క్ సహాయంతో అయినా ఈ గవ్వలను ప్రిపేర్ చేయొచ్చండి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా చేతి వేళ్ళతో కాస్త స్ప్రెడ్ చేసినట్లు అనాలండి. ఇలా అనటం వల్ల గవ్వలు అనేవి మనకు పర్ఫెక్ట్ షేప్గా వస్తాయండి. చూడండి, ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని ఇలా గవ్వల పీటపై గవ్వలుగా ప్రిపేర్ చేయడమేనండి. ఈ గవ్వల పీట ఉంటే గవ్వలు చేయటం చాలా ఈజీ అవుతుందండి. చూడండి, పిండిని మొత్తం ఈ విధంగా గవ్వలుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అందుకోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. చూడండి, ఆయిల్ కాస్త హీట్ అయినట్టుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవ్వలు ఒకటొకటిగా వేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. గవ్వలు ఆయిల్లో వేసిన వెంటనే గరిటెతో అస్సలు టర్న్ చేయకండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాతనే రెండో వైపుకి టర్న్ చేయండి. వెంటనే వేసిన వెంటనే టర్న్ చేసామంటే ఈ గవ్వలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకనే ఒకవైపు రంగు వచ్చాక రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఈ గవ్వలను ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అస్సలు హైలో కానీ మీడియంలో కానీ పెట్టకండి. హైలో కానీ మీడియంలో కానీ పెట్టి ఫ్రై చేసామంటే మనకు పైన రంగు వచ్చేస్తుంది కానీ లోపల పచ్చి పచ్చిగా అలాగే ఉండిపోతాయండి. అందుకనే లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ గవ్వలను నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే గవ్వలు లోపలి వరకు వేగి చాలా క్రిస్పీగా వస్తాయండి. చూడండి, గవ్వలు రెండు వైపులా చక్కగా వేగిపోయి మంచి రంగు కూడా వచ్చాయి కదండి. ఈ మాత్రం రంగు వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందామండి. మిగిలిన గవ్వలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి కాస్త టైం ఎక్కువే పడుతుందండి. సో మనకు టేస్ట్ కూడా కావాలి అంటే ఆ మాత్రం వెయిటింగ్ తప్పదండి. సో చూడండి, ఈ విధంగా గవ్వలన్నిటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలన్నిటిని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటే గవ్వలు అనేవి రెడీ అయిపోయాయండి. ఈ రెడీ అయిపోయిన గవ్వలను ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి రెడీ అయిపోయిన గవ్వలన్నిటిని వేసేసుకుందామండి. రెడీ అయిపోయిన గవ్వలన్నిటినీ సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే గవ్వలు రెడీ అండి. చూసారు కదా, ఈ గవ్వల్ని చేయటం ఎంత ఈజీయో, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. అంతేకాదండి, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయండి. ఈ గవ్వలు ఎలా వచ్చాయో మీకు ఇక్కడ ఒకటి తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మైల్డ్ స్వీట్తో చాలా టేస్టీగా ఉంటాయండి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఫైనల్గా క్రిస్పీగా టేస్టీగా ఉండే గవ్వలు అనేవి రెడీ అయిపోయాయండి. చూసారు కదా, ఈ గవ్వలు చేయటం ఎంత ఈజీయో. పాకం పట్టాల్సిన పని లేదు. అందులోనూ షుగర్ వాడకుండా గోధుమ పిండితో చేసిన ఈ గవ్వలను డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సమ్మర్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా. సో వాళ్ళకు ఈవినింగ్ టైము ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలంటే డెఫినెట్గా ఈ గవ్వలను ట్రై చేయండి. సో ఇంకెందుకండి లేట్, నేను చూపించిన ఈ ఈజీ మెథడ్లో ఈసారి గవ్వలను ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.